ప్రాణాలు తీసుకుంటుంది. ఇప్పటికీ ఇంకా 14 మంది దవాఖానలు ఉంటే ఇంకా 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 5గురు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకన్నా మంచి వైద్యం ఇయ్యి. ప్రాణం ప్రాణమే కదా. మన కుటుంబ సభ్యులో నీ కుటుంబ సభ్యులో ఉంటే ఇట్లనే చూస్తావా నువ్వు? ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా. ఆ 14 మందిలో ఇంకో 5 మంది చావు బతుకుల్లో ఉన్నారు. వాళ్ళనన్నా కాపాడే ప్రయత్నం చెయ్యి. వాళ్ళకు మంచి వైద్యం ఇప్పించాలి. ఆ కుటుంబాలకు కూడా ఒక 50 లక్షల రూపాయలు సహాయం చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇవాళ ఎస్ఎల్బీసీలో కూడా ఏం జరిగింది? ఆ డెడ్ బాడీలు బయటకు తెలియదు ఇంతవరకు. అదేంటి హెలికాప్టర్లు వేసుకొని రోజొక్క మంత్రి పోయిండు. చేపల పులుసు వండించుకున్నాడు ఒక మంత్రి. మనం చూసినాం కదా ఎస్ఎల్బీసీలో. చేపల పులుసు మంచుకుంటాయిరా వండరా అంటాడు. సచ్చి వాళ్ళు ఏడుస్తుంటే నాకు చేపల పులుసు కావాలట ఒక మంత్రికి. రోజొక్క మంత్రి హెలికాప్టర్లో పోవుడు, రోజొక్క డేట్లు పెట్టుడే తప్ప బాడీలు బయటకు తెచ్చింది లేదు. అక్కడ కూడా కుటుంబాలను ఇప్పటిదాకా ఆదుకున్నది లేదు. అక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా చెల్లించింది లేదు. అంటే ఎస్ఎల్బీసీ ఘటన అయినా సిగాచి ఘటన అయినా ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఆ ప్రాణాలు కాపాడడంలో గాని, శవాలను అప్పగించడంలో గాని, పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైపోయింది. మాట్లాడితే ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేవని అరెస్ట్ చేసినావు. అరే 54 మంది చావుకారమైన సిగాచి యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయవు? 54 మందిని పొట్టన పెట్టుకున్నానేమో ఇడిచిపెడతావు. సోషల్ మీడియాలో నీ తప్పులెత్తి చూపితే కేసులు పెడతావు, జైల్లో పెడతావు. బిడ్డ అంటే ఏంది? నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఇలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్ఎల్బీసీలో కూడా వాటికి అనేక సహాయక బృందాలు వచ్చినాయి. సహాయక బృందాలను సమన్వయం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేశారు. ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది. ఎస్ఎల్బీసీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అక్కడ 150 రోజులైనా 6 శవాలు ఇప్పటికీ దొరకలేవు. ఇక్కడ సిగాచి ఘటనలో 8 శవాలు దొరకలేవు. మిస్సింగ్ అంటున్నారు. మిస్సింగ్ ఏందండి? ఇంత పెద్ద ప్రభుత్వం మనిషి ఉన్నడా పోయిండా చెప్పరా మీరు? ఆ మిస్సింగ్ పేరు మీద ఎన్ని రోజుల వరకు వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు? ఎన్ని రోజులకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తారు? ప్రభుత్వం రివ్యూ చేయాలి. మిస్సింగ్ అయినా చనిపోయినా 54 మందికి తక్షణమే కోటి రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము అన్ని విషయాలు కూడా చెప్పి బాధితుల పక్షాన వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ గోసను వినిపించే ప్రయత్నం చేశాం. ప్రభుత్వం స్పందిస్తుందని, ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకుంటుందని మేము ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ స్పందించకపోతే మాత్రం మేము మా యొక్క పోరాటాన్ని మరింత తీవ్రతరం కూడా చేస్తాం. నేను ఒకటే ముఖ్యమంత్రిని కోరేది ఒకటే, ఇలాంటి విషయంలో కూడా మీరు బాధ్యతారహిత్యంగా ఉండొద్దు. కొంత బాధ్యతగా వ్యవహరించండి. మానవీయ కోణంలో ఆదుకోండి. వెంటనే తగిన నిర్ణయాలు తీసుకోండి. మేము తొందరపడలే కదా. నెల రోజులు ఆగిన తర్వాత ఇవాళ కలెక్టరేట్కి వచ్చాం. నెల రోజుల తర్వాత వాళ్ళ రోదనలు విని వాళ్ళ బాధ చూడలేక మేము వచ్చి రిప్రజెంట్ చేశాం. మిమ్మల్ని నిద్ర లేపుదామని వచ్చాం, మిమ్మల్ని తట్టి లేపుదామని వచ్చాం. ఇప్పటికైనా స్పందించండి. గమ్మత్ ఏంటంటే నేను శనివారం నాడు మా స్థానిక నాయకులకు చెప్పాను, మండే రోజు వెళ్దాము, ఆ బాధితులను ఆదుకుందామని చెప్తే నిన్నటి నుంచి ఒకటే ఫోన్లట వీళ్ళకి, మీరు ఓకూరి మీకు సాయం చేస్తామని. మరి నెల రోజులు ఏం చేసిండ్రు? మేము ఇవాళ వస్తామంటే ఫోన్లట నిన్నటి నుంచి. వీళ్ళకి ఫోన్లు వచ్చినాయట. వచ్చినాయా? ఎప్పుడు వచ్చినాయి? నిన్న వచ్చినాయి. నేను ఇవాళ వస్తా అంటే నిన్న ఫోన్లు కొట్టిరు వాళ్ళకి. సరే స్పందించారు, సంతోషం. ఫోన్లు కాదు నాయన, వాళ్ళకి ఇచ్చే కోటి రూపాయలు ఇచ్చి ఆదుకోండి. మీకు కావాలంటే పులదండ వేస్తాం, మాకేం బాధ లేదు. మా ఆవేదన ఆ కుటుంబాలను ఆదుకోండి. వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి.